ఆ లిమిట్లెస్ అనంతం. సో యూ కెనాట్ బికమ్ లిమిట్లెస్. అండర్స్టాండ్? యూ కెనాట్ బికమ్ లిమిట్లెస్. యు ఆర్ లిమిట్లెస్. నువ్వు అనంతంగా మారవు సార్, నువ్వు అనంతం అయ్యే ఉన్నావు. నువ్వు గనక అనంతంగా మారావా ఇప్పుడు కానివాడివి మారావని అర్థం. ఇప్పుడు కానివాడివి రేపు అయ్యావా ఎల్లుండి కాకుండా పోతావని అర్థం. అట్లా గనక మోక్షం కూడా క్షరం అయితే అదేం మోక్షం? ఇదే నిత్య మోక్షం. ఉన్నదే మోక్షం. నువ్వు మోక్ష స్వరూపంగానే ఉన్నావు, కానీ నీకు తెలియడం లేదు. విషయం వస్తువు లేకపోవడం కాదు, వస్తు జ్ఞానం లేకపోవడం. నీవే ఆత్మవి, ఆత్మకు సంబంధించిన జ్ఞానం నీకు లేదు. ఈ జ్ఞానం నీకు లేదు కదూ, గురువుకు ఉంది కదూ, గురువు ఇస్తే నీకు వస్తుంది, అంతే, ఇంకేమీ లేదు సార్. ఆచార్యవాన్ పురుషో వేద. కాబట్టి కేవలం నువ్వు ముక్తుడివే. ఇప్పుడు గనక ముక్తుడివి కాకపోతే మాత్రం ఎప్పటికీ కాలేవు. నెక్స్ట్ ప్లీజ్, సెన్సేషనల్ డైలాగ్. ఇప్పుడు గనక నువ్వు ముక్తుడివి కాకపోతే ఎప్పటికీ కాలేవు, అంతేనా? ఇప్పుడు ముక్తుడు అయ్యే ఉన్నావు. ఎంత ఈజీ చూడండి సబ్జెక్ట్. నువ్వు ముక్తుడు అయ్యే ఉన్నావయ్యా, నీకు ముక్తి పొందేదేం లేదు. అది ఏంటో నీకు అర్థం కావాలంతే, ఇంకేం లేదు. అర్థమయ్యేటట్టుగా గురువు చేస్తాడు, అయిపోతుంది. కాబట్టి పరమేశ్వరుడు ప్రాధాన్యం నేను ఎందుకు ఆశ్రయిస్తున్నానంటే, భగవాన్ వందే, వందే ఏంటిది? శ్రీపతి పదారవిందే అహం వందే. కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క పాదారవిందాన్ని నేను ఆశ్రయిస్తూ ఉన్నాను, దానికి నమస్కరిస్తూ ఉన్నాను. దేనికయ్యా? ఇదిగో అక్కడే నాకు జ్ఞానామృతం దొరుకుతుంది. అది సచ్చిదానంద పరిమళాలతో ఉంది ఆ చరణ కమలం. జస్ట్ లిసన్. దానివల్ల ఏం జరుగుతుంది? భవ భయ ఖేద చిదే పో. ఇది ఫలం, ఇది ఫలం. భవ సంసారం, భవ భయ సంసార భయం ఏదైతే ఉందో మనకు. ఏంటి సంసార భయం? ఇదిగో జన్మ మృత్యు జరా మృత్యు అన్నీ ఉన్నాయి కదా. కాబట్టి అంతా దుఃఖభూయిష్టంగా ఉంది కనుక ఈ సంసారం అనేటువంటిది. ఈ దుఃఖం నుండి నేను బయటపడాలి. కాబట్టి ఈ భవ భయం సంసార భయమును, దీంట్లో ఉండేటువంటి ఖేదం దుఃఖం ఏదైతే ఉందో దాన్ని ఛేదే, అది దాన్ని కంప్లీట్గా ఛేదించేటువంటి శక్తి, దాన్ని పోగొట్టేటువంటి శక్తి, ఈ కష్టాలని, ఈ బాధల్ని, ఈ కన్నీళ్ళని దూరం చేసేటువంటి శక్తి అక్కడే ఆ జ్ఞానంలోనే ఉంది గనక, ఆ దివ్యమైనటువంటి అమృతం జ్ఞానామృతంలోనే ఉంది గనక, అది నా యొక్క సంసార భయాల్ని పోగొడుతూ ఉంది గనక ఇంకా పరితాపాలు నాకు లేవు. ఈ విషయంలో నీకు సందేహం అవసరం లేదు. ఈ విషయంలో నీకు సందేహం అవసరం లేదు. ప్రమాణం ఇస్తున్నాను చూడు. హే త్యజంతి బహుతర పరితాపం ఏ త్యజంతి ఏ త్యజంతి బహుతర పరితాపం ఏ త్యజంతి బహుతర పరితాపం ఏ భజంతి సచిత్ సుఖరూపం ఏ భజంతి సచిత్ సుఖరూపం నహి రే నహి శంకా కాచిత్ 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 నహి రే నహి శంకా. నహి రే నహి శంక. సదాశివ బ్రహ్మేంద్ర స్వాములు. ఎందుకని? ఇంక సందేహం అవసరం లేదు నీకు. దెర్ ఇస్ నో డౌట్ వాట్ సో ఎవర్. ఎందుకో తెలుసా? ఏ త్యజంతి బహుతర పరితాపం. ఈ భవభయ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, ఈ పరితాపాలు ఏవైతే ఉన్నాయో, ఈ పరిక్లేశాలు ఏవైతే ఉన్నావో, వీటినంతా వదిలిపెట్టేశారయ్యా మహాత్ములు. ఎందుకు సార్? ఎట్లా వదలగలిగారు? ఏ త్యజంతి, ఎవరైతే వీటిని త్యజించారో, ఎట్లా త్యజించారు? ఏ భజంతే సేవంతే. భజంతి అంటే సేవంతే. భజ సేవాయాం, అది ధాతు. ఏ భజంతే సత్ చిత్ సుఖ రూపం పరిమళ పరిభోగ సచిదానందే.
సత్ చిత్ సుఖం. కాబట్టి నిరంతరం ఆ సచ్చిదానంద స్వరూపాన్ని ఎవరైతే సేవించి, ఎవరైతే దాన్ని హృదయంలో సుస్థిరంగా నిలుపుకున్నారో, ఎవరైతే ఆ సంసార భయాలన్నిటి కూడా దూరం చేసుకున్నారో, అటువంటి వాళ్ళకి ఈ ప్రపంచంలో సందేహాలు, సంశయాలు లేనే లేవు. ఆనంద స్వరూపుల వాళ్ళు. నహి రే నహి శంక, నహి రే నహి శంక, కాచే నహి రే నహి శంక, కాచిత్ నహి రే నహి శంక. అజమాక్షరం అజమాక్షరం అద్వైతమనంతం, అజమాక్షరం అజమాక్షరం అద్వైతమనంతం, అజమాక్షరం అద్వైతమనంతం, ధ్యాయంతే బ్రహ్మపరం శాంతం, ధ్యాయంతే బ్రహ్మపరం శాంతం. నహి రే నహి శంక, కాచేత్ నహి రే నహి శంక, కాచిత్ నహి రే నహి శంక. ఏ త్యజంతి బహుతర పరితాపం, ఏ త్యజంతి బహుతర పరితాపం, ఏ త్యజంతి బహుతర పరితాపం, ఏ భజంతి సచేత్ సుఖరూపం, ఏ భజంతి సచేత్ సుఖరూపం. నహి రే నహి శంక, కాచిత్ నహి రే నహి శంక, కాచిత్ నహి రే నహి శంక. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా దీన్ని స్థిరపరుస్తూ ఉన్నారు కనుక అనుభవంలో నుంచి అటు శాస్త్రవాక్యం, ఇటు మహాపురుషుల యొక్క అనుభవం రెండు కలిసి ఉద్ధరించడానికి మన ముందుకు ఉన్నటువంటి ఈ శాస్త్రం అంతా కూడాను. ఈ విషయంలో మనకు సందేహం అవసరం లేదు. భవ భయ ఖేద. కాబట్టి భయం ఇప్పుడు వస్తుంది అంటే రెండు వస్తాయి. ఒకటి చీకటిలో భయం, రెండు మృత్యువులో భయం. అంతే. అయ్యా ఇదిగో రాత్రి 1 గంటకి అదిగో ఆ శ్మశానం దగ్గర పోయిరా, నేను పోను ఎందుకంటే చీకటి. ఉదయం అయితే పోతాడు కదా. చీకటిలో భయం మనిషికి. ఆ చీకటే అజ్ఞానం, అదే తిమిరం, అజ్ఞాన తిమిరం. కనుక చనిపోతామంటే ఎవరికైనా భయమే. కానీ జ్ఞానం కనుక కలిగితే అది చాలా చిన్న విషయం. ఎందుకని నేను చనిపోతూ ఉంటే నేను దుఃఖపడాలి, ఏదో చచ్చిపోతుంటే నేను బాధపడాల్సిన అవసరం. దేహం చచ్చిపోతా ఉంది, నాకేం సంబంధం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత్. నేను కాదు కదా. ఇదం శరీరం కౌంతేయ, ఇది శరీరం, నీకు తెలుస్తూ ఉంది. ఇది పంచభౌతికం, ఇది ఏ రోజైనా సరే మట్టిలో కలిసిపోద్ది, పిడికిడ బూడిదిగా మారిపోద్ది. కానీ నీవు ఆత్మవి, నీవు నశించేటువంటి కాదు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.